జ్యోతులు వెలిగిన వేళ, పూలు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమీయ. జ్యోతులు వెలిగిన వేళ, పూలు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమీయ. రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమీయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మిత్రాసనం, మఠంపల్లి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు శ్రీ మారం రెడ్డి వినోద్ రెడ్డి, శ్రీమతి మనీషా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, తాడిపత్రి విచారణ, వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తుమ్మా క్రిషాంతి, జైపాల్ రెడ్డిలకు చెవ్వా సంతోష్ రెడ్డి, సుష్మా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నిఖితకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ చెవ్వా ప్రకాష్ రెడ్డి, జోజమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బండ్లగూడ విచారణ, పిఎల్ మర్రెడ్డి, సుందరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, పెద్దబొడ్డెపల్లి విచారణ, గట్రెడ్డి విజయ్ కుమార్, జయశ్రీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అమెరికాలో చదువుతున్న గట్రెడ్డి ఆశీష్కు దేవుని తోడుండాలని, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు మెరుగుమాళ్ల వెంకటేష్ గారి 9వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, చర్చి కాలనీ విచారణ, కూరపాటి సుందరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నూతన గృహం కట్టుకోవడానికి కావలసిన ఆర్థిక సహాయం కూరపాటి గ్రెగోరీకి త్వరగా వివాహం జరగాలని, జోహార్ కిరణ్ విదేశాలకు వెళ్లాలని కోరుతూ తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం ప్రాతకాల దివ్య బలిపూజ సమర్పణకు ఇచ్చేసిన మీ అందరికీ స్వాగతం. నేడు మనందరం కూడా ప్రత్యేకంగా తిరు కుటుంబ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచమంతటా కూడా ఉన్నటువంటి కుటుంబాల కొరకు ఈరోజు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుదాం. మరీ ముఖ్యంగా కష్టాలు దుఃఖాలతో ఉన్నటువంటి కుటుంబాలని ప్రత్యేకంగా తలంచుకొని దేవుని సహాయం వారికి అందాలని, ఆ కుటుంబాలన్నీ కూడా పవిత్రతతోని దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికని ఆ కుటుంబాలను నెరవేరినట్లు వారికి అనుగ్రహాన్ని దయచేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము
మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరులారా, మనము నేడు తిరు కుటుంబ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి, తల్లిదండ్రులు, బిడ్డలు వారు చేయవలసినటువంటి బాధ్యతలన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహిస్తూ, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ, ఒకరిని ఒకరు గౌరవిస్తూ, పవిత్రతని, కుటుంబ పవిత్రతని, పరువుని, ప్రతిష్టని కాపాడుకుంటూ గౌరవప్రదముగా జీవించడానికి మనం నిరంతరం కృషి చేస్తూ ఉండాలి. కుటుంబానికి ఉన్నటువంటి పవిత్రతని గుర్తుంచుకోవాలి. అంటే తల్లిదండ్రులు వారి పిల్లల్ని ప్రేమతోని చూడాలి. అదే విధముగా భార్యని భర్త గౌరవించాలి, భర్త భార్యని గౌరవించాలి. వీళ్ళిద్దరూ పిల్లల్ని అధైర్యపడకుండా వారిని నిరంతరం ఉత్సాహపెడుతూ ప్రోత్సహించే విధముగా జీవనాన్ని సాగించాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని తట్టుకొని దేవుని శక్తిని నిరంతరం కుటుంబ ప్రార్థన ద్వారా పొందుతూ దేవుని చిత్తాన్ని, ప్రణాళికని నెరవేర్చే విధముగా కుటుంబ జీవితాన్ని జీవించాలి. ఈ విషయాలన్నీ కూడా మనం హృదయ పరిశీలనలో చేసుకున్నట్లయితే వీటికి వ్యతిరేకంగా మనం ఎన్నోసార్లు మన ప్రవర్తనని చేసి ఉంటాం. పిల్లల్ని కోపగించుకోవడం, వారిని అధైర్యపరచడం, భార్య ఎడల భర్త కఠినంగా, క్రూరంగా ప్రవర్తించడం, అదేవిధంగా భార్య భర్తని గౌరవించకపోవడం, ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు కుటుంబాల్లో చూస్తున్నటువంటి విషయాలే. కాబట్టి వీటన్నిటి కొరకు ఒకసారి మన ఆత్మ పరిశీలన చేసుకొని మనల నుండి ఇవన్నీ తొలగించి తన స్పష్టమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి ప్రేమని మన హృదయాల్లో నింపాలని, మనము తిరు కుటుంబము వలె పవిత్రంగా జీవించడానికి కావాల్సిన అనుగ్రహాన్ని దయచేయమని, అదేవిధంగా మనం చేసినటువంటి తప్పిదాలను మన్నించమని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతునికి మహిమ, భువిలో మనుషులకు శాంతి. మహోన్నతునికి మహిమ, భువిలో మనుషులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలము పాలించు సర్వోన్నత. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలము పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమైనవారా, ఏలినవారా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమా మహిమా మహిమా. లోక పాపములు మోసేడివార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మోసేడివార,
సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మరణము గెలిచి ఉత్థానమైన వారా, దైవ కుమారా. గ్లోరియా 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 గ్లోరియా, గ్లోరియా, మహిమా మహిమా మహిమా. సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర, సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర. పితసుతాత్మతో ఏకమై ఉన్నవారా, త్రియేక దేవా. గ్లోరియా 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 గ్లోరియా, గ్లోరియా, మహిమా మహిమా మహిమా. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీరు పవిత్ర కుటుంబమును మా కుటుంబ జీవితంలోని ప్రేమ బంధములకును నైతిక విలువలకును గొప్ప ఆదర్శముగా దయచేసిదిరి. ఈ సత్యమునే స్మరించుకొనుచు మేము ఈ ఉత్సవము జరుపుకొనుచున్నాము. యేసు మరియా యోసేపులు జీవించిన కుటుంబ జీవిత ఆదర్శము అనుసరించు మేము మానవ ప్రేమలోని పవిత్రతను, కుటుంబ విలువల గొప్పతనమును గ్రహించి సంతసింతుముగాక. కడన మీ స్వర్గపు నివాసములో చేరి శాంతి సమాధానములను బహుమతిగా పొందు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దైవభీతి కలవారు తల్లిదండ్రులను గౌరవింతురు. మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 6 వచనముల వరకు మరియు 12వ వచనం నుంచి 14 వచనముల వరకు. బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలెను. ప్రభువు తల్లికి బిడ్డల మీద హక్కును కల్పించెను. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకునినట్లే, తల్లిని సన్మానించువాడు నిధిని చేసుకునినట్లే. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అతని ప్రార్థన దేవుడు ఆలించును. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్వంతుడగును. తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. నాయనా, వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకొనుము. అతడు జీవించి ఉన్నంతవరకు కష్టపెట్టుకోము. అతని మతి తప్పినా నీవు ఆదరముతో చూడవలెను. నీవు బలముగా ఆరోగ్యముగా ఉన్నావు గనుక అతనిని అలక్ష్యము చేయరాదు. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపరు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసిపెట్టును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు, ప్రభు పట్ల భయభక్తులు చూపుచు, అతని మార్గములలో నడుచు నరులు ధన్యులు. అతని మార్గములో నడిచే నరులు ధన్యులు. ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు, అతని మార్గములలో నడుచు నరులు ధన్యులు. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు. నీవు ఆనందమును అభ్యుదయమును బడియుదువు. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు, ప్రభు పట్ల భయభక్తులు చూపుచు, అతని మార్గములలో నడుచు నరులు ధన్యులు. అతని మార్గములో నడుచు నరులు ధన్యులు. నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగ వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ తనయులు ఒలీవు పిలక వలెను ఒప్పుదురు. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు,
ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడుచు నరులు ధన్యులు. అతని మార్గములో నడుచునరులు ధన్యులు. దేవుని పట్ల భయభక్తులు కల నరుడు ఇట్టి దీవెన బడియును. నీ జీవిత కాలమందెల్లా ప్రభువు సియోను నుండి నిన్ను దీవించునుగాక. నీవు యెరూషలేము అభ్యుదయమును కాంతువుగాక. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడుచు నరులు ధన్యులు. అతని మార్గంలో నడుచునరులు ధన్యులు. ఈ లోకమునకు సంబంధించిన క్రైస్తవ జీవితము. 2వ పఠనము పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 21వ వచనం వరకు. సోదరులారా, మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపం కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవర్చుకొనుడు. అది అన్నిటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలైనా ఈ శాంతి కొరకై మీరు ఒక్క శరీరముగా ఉండ పిలువబడితిరి కనుక కృతజ్ఞతులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరముల నుండి దేవునికి కృతజ్ఞత తెలుపుచు గానము చేయుడు. మీరు చేసడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరిట చేయవలెను. భార్యలారా, మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండుడు. క్రీస్తుకు చెందిన వారుగా మీరు చేయవలసిన కార్యమిది. భర్తలారా, మీరు మీ భార్యలను ప్రేమింపుడు, వారి పట్ల కఠినముగా ప్రవర్తింపకుడు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలోనూ విధేయులగుడు. ఇట్టిది క్రీస్తుకు ప్రీతిపాత్రము. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు కోపము పుట్టింపకుడు, ఏలైనా వారికి అధైర్యము కలగవచ్చును కదా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనం నుండి 52వ వచనం వరకు. యేసు తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళడివారు. యేసు 12 ఏళ్ల వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి
ఒకనాటి ప్రయాణమును కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదుక ఆరంభించిరి. వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములు వినిన వారు ఆయన వివేకమునకు విస్మయమొందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెదికిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలెననియు మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలిసినట్టుగా నేడు మనము తిరుకుటుంబ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తిరుకుటుంబాన్ని తండ్రి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. మొట్టమొదటిగా తిరుకుటుంబంలో ఉన్నటువంటి యోసేపుని ఎన్నుకోవడం, మరియతల్లిని ఎన్నుకోవడం, అటు తరువాత వీరి జీవితంలోకి తన కుమారుడైనటువంటి యేసు ప్రభువును పంపించడం. ఈ తిరుకుటుంబంలో ఉన్నటువంటి 3 జీవితాలని మనం గమనించుకున్నట్టయితే వీరందరూ కూడా దేవుని వాక్యాన్ని ఆలకించి ఉన్నారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వారు తల ఉంచి ఉన్నారు. యోసేపు తన దగ్గరికి వచ్చినటువంటి దేవదూత చెప్పింది మొత్తము కూడా తండ్రి వాక్యములాగా పరిగణించి ఆయన అనుసరించడానికి నిర్ణయించుకున్నాడు. తనలో వ్యతిరేక భావాలు కలిగినప్పటికీ కూడా దేవుని చిత్తాన్నే నెరవేర్చడానికి ఆయన ముందు చూపుతోని ఆయన ముందుకు వెళ్ళాడు. దేవదూత చెప్పినట్లుగా ఆయన విధేయించడం మొదలుపెట్టాడు. అదేవిధంగా మరియతల్లి జీవితాన్ని కూడా మనము పరిశీలించినట్లయితే తనకి జరిగినటువంటి మొట్టమొదటి దేవదూత సందేశం ఇచ్చినప్పుడు దేవుని చిత్తము ప్రకారము నాకు జరుగునుగాక అనే విషయాన్ని మరియతల్లి అక్కడ వెల్లడి చేస్తుంది. మనందరం కూడా మరియతల్లి వల్లే అదే విధేయతతోని జీవించాలని తల్లి తిరుసభ మనకు కూడా జపమాల ద్వారా ఈ యొక్క దేవర ప్రసాదంలో ఉన్నటువంటి ఈ విషయాల్ని మననం చేస్తూ జీవించడానికి మనకు కూడా అలవాటు చేస్తూ ఉంది. అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనందరం కూడా సంసిద్ధులు అవ్వాలి. తరువాత మనము ఈరోజు సువిశేష పట్టణాన్ని గమనించినట్లయితే యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులోనే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన దేవాలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్న వారికి దేవుని సందేశాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ పనిలోనే లీనమై ఉన్నాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. తరువాత తన తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియలు వెతుక్కుంటూ వచ్చినప్పుడు వారికి ఈ మాటని చెప్పాడు. కానీ ఆయన తన చిత్త ప్రకారం కాకుండా తల్లిదండ్రుల చిత్త ప్రకారం వెళ్ళి వారికి విధేయతని చూపించడం అనేది మనం ఇక్కడ విని ఉన్నాం. కుటుంబంలో పవిత్రత సంపూర్ణంగా నిండాలి, దేవుని చిత్తం నెరవేరాలి, దేవుని ప్రేమతో మనం నింపబడాలి అంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని విధేయతని ప్రకటించాలి. కుటుంబం దేవుని సన్నిధిలో జీవిస్తూ పవిత్రతని పొందాలి అంటే మొట్టమొదటి కండిషన్ విధేయత అనేది మనము గమనించాలి. 3 జీవితంలో కూడా విధేయత అనేది ప్రథమంగా మనకి కనిపిస్తుంది. తరువాత మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నేటి మొదటి పట్టణాన్ని గమనించినట్లయితే మనందరికీ తెలిసిన విధముగానే 10 ఆజ్ఞలలో మొదటి 3 ఆజ్ఞలు దేవునికి సంబంధించినటువంటివి. తర్వాత వచ్చేటటువంటి 4వ ఆజ్ఞ నీకు ఆశీస్సులు ఇచ్చేటటువంటి గనిలాగా మనకి కనిపిస్తుంది. 4వ ఆజ్ఞ మనందరికీ తెలిసినట్టుగా తల్లిదండ్రులను గౌరవించమని
యావే దేవుడు తనిచ్చినటువంటి ఈ ఆజ్ఞలలోనే మొట్టమొదటి ఆజ్ఞగా మనం పరిగణించాలి. మానవ జాతి జీవన శైలికి సంబంధించి మొట్టమొదటి ఆజ్ఞగా మనం పరిగణించాలి ఈ తల్లిదండ్రులని గౌరవించడం అనేది. మనందరికీ తెలుసు, దేవుని చిత్తాన్ని, దేవుని అనుగ్రహాన్ని, దేవుని ఆశీస్సుల్ని, దీవెనల్ని అన్నీ పొందాలి అంటే దేవాలయానికి పరిగెత్తుకొని వస్తాం, జపమాలని జపిస్తాం, దివ్యబలి పూజలో పాల్గొంటాం, తరువాత పూజలు సమర్పిస్తాం. ఇవన్నీ కూడా మాటల రూపంలో జరిగేవి మాత్రమే. ఎందుకంటే మన ఇజ్రాయెల్ ప్రజల అలవాట్లో, వారి సమాజంలో ఉన్నటువంటి సాంప్రదాయాల ప్రకారం కూడా ఆదివారం వచ్చి ఆదివారం సబ్బాతుగా పరిగణించుకొని పవిత్రంగా గడిపేటటువంటి వాళ్ళు. నేడు అదే అలవాటుతో మనము కూడా మన కుటుంబాల ఆదివారం మాత్రమే దివ్యబలి పూజలో పాల్గొనడానికి వెళ్ళేటటువంటి కుటుంబాలే చాలా ఎక్కువ ఉన్నాయని మనం గమనించవచ్చు. మిగతా 6 రోజులు నువ్వు ఎక్కడ ఉన్నావంటే నీవు ప్రాక్టికల్గా దేవుని ఆశీస్సులు పొందేటటువంటి నీ గృహమే ఒక దేవాలయం అని గుర్తించడం మర్చిపోతున్నావు. దేవాలయంకి వచ్చి దేవుణ్ణి పూజించడం, గౌరవించడం, ఆరాధించడం ఇవన్నీ కూడా నీవు దేవాలయంలో చేస్తూ నీ ఇంట్లో ఉన్నటువంటి దేవుని ప్రతిరూపాలైనటువంటి నీ తల్లిదండ్రులను గౌరవించినట్లయితే నీవు నిజముగా ఆదివారం దివ్యబలి పూజలో పాల్గొనడానికి అర్థం లేనట్లుగానే నీవు జీవిస్తున్నట్టు లెక్క. ఎందుకంటే ఆదివారం దేవుడు నీవు ఎలా జీవించాలనో దివ్యగ్రంథ పఠనాల ద్వారా నీకు నేర్పిస్తున్నట్టు అవన్నీ కూడా తిరిగి నీ కుటుంబంలో నీవు జీవించాలి. తల్లిదండ్రులని గౌరవించే ఈ యొక్క పట్టణాలని మరొకసారి మనము వచనం ప్రకారం వెళ్తున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి లోతుల్ని మనం గమనించగలుగుతాం. బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవాలని ప్రభువు తల్లికి బిడ్డల మీద హక్కును కలిగించెను. మనం తండ్రిని తప్పకుండా గౌరవించాలి. తల్లిని మన మీద హక్కు ఉంది అనే విధముగా మనం తల్లి యొక్క అధికారానికి లోనై ఉండాలి. ఇవి రెండింటికి మన జీవన శైలి వ్యతిరేకంగా ఉంటుందని మనందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నో కుటుంబాలు ఈ యొక్క వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిని తండ్రిని అజాగ్రత్త చేస్తూ వాళ్ళు చెప్పిన మాటల్ని వినకుండా, వాళ్ళ దగ్గర జ్ఞానం సంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా మనం వారిని గౌరవించడం లేదు, వారి మాటల్ని కూడా లెక్క చేయట్లేదని మనకు అర్థమవుతుంది. తరువాత తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లే. పాప ప్రాయశ్చిత్తం అనగానే మనం పాప సంకీర్తన ఆదివారం రాగానే అందరూ కాకపోవచ్చు, లేదా నెలకొకసారైనా మనము పాప సంకీర్తనాన్ని చేయడానికి సిద్ధం అవుతూ ఉంటాం. చాలామంది దీన్ని కూడా అజాగ్రత్త చేస్తున్నారు. కానీ నీవు దేవాలయంకి వచ్చి పాప సంకీర్తనం చేసిన దానికన్నా ఎక్కువ నీ తల్లిని నీ తండ్రిని గౌరవించినట్లయితే, వారిని నీవు నిరంతరం గౌరవించుకున్నట్లయితే నీ పాపాలకి ప్రాయశ్చిత్తం నీ గృహము అనేటటువంటి ఆ ఇంట్లోనే, ఆ దేవాలయంలోనే నీకు పాప ప్రాయశ్చిత్తము దొరుకుతుందని ఈరోజు మనకి ఈ మొదటి పట్టణం మనకు తెలియజేస్తుంది. అంటే నిన్ను క్షమించేది, నీవు చేసిన కార్యాలు నీకు క్షమాపణని కూడా ఇస్తాయి. తల్లిదండ్రులకి నీవు ఎంత గొప్ప గౌరవాన్ని, ప్రేమని పంచుతావో నీవు కూడా నీ పాపాలన్నిటిని కూడా ఆ గౌరవము, ప్రేమ వారికి చూపించడం ద్వారా ఈ పశ్చాత్తాపాన్ని, పరిహారాన్ని నీవు పొందగలుగుతావని ఈ వాక్యం మనకి ఈరోజు తెలియజేస్తుంది. తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే. మనం దేవాలయానికి వస్తాం, మరే తల్లి దగ్గర మోకరిస్తాం, జపమాల చెప్తాం, చాలా కావాలని ఆ దివ్యమైనటువంటి ఆ పూసల్ని లెక్కిస్తూ భక్తితోని ప్రార్థన చేస్తాం. కానీ ఇదే గౌరవాన్ని నీ తల్లి ఎడల నీవు చూపించినట్లయితే ఆ తల్లి దీవెనలు నీకు ఆశీర్వాదపు ఘని అని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తుంది. అది మర్చిపోయి, తల్లిని ప్రేమించడం మర్చిపోయి, స్వరూపం రూపంలో ఉన్నటువంటి మరే తల్లి దగ్గర వచ్చి నీవు ఇవన్నీ చేయడం అర్ధరహితం అయిపోతాయి. ఎందుకంటే కనిపించేటటువంటి వారిని నువ్వు గౌరవించినప్పుడు, కనిపించినటువంటి వారిని గౌరవిస్తే అది నిజము కాదు అని మనకి ఈ వాక్యం తేటతెల్లం చేస్తుంది. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రుడు సంతోషపెట్టుదురు. తండ్రి నీవు మన అమ్మ నాన్నకి, లేదా వారు షష్ఠి పూర్తి కానీ, వారి వివాహ మహోత్సవం ఒక 25 సంవత్సరాలు అయిపోయింది, 50 సంవత్సరాలు అయిపోయింది, వారిని గౌరవిస్తూ సన్మానించినట్లయితే నీవు నిజముగా నీ కుమారుల చేత కూడా అదే గౌరవాన్ని పొందుతావు. ఈరోజు ఎక్కువ కుటుంబాల్లో వారి కుమారులు కుమార్తెలు ఎక్కడున్నారో మనందరికీ తెలుసు. వారి జీవితాన్ని వారు జీవించడమో, లేక సుదూరమైనటువంటి ప్రాంతాలకు, దేశాలకు వెళ్ళిపోవడమో మనం చూస్తున్నాం. కానీ తల్లిదండ్రుల యొక్క వివాహ దినం
ఆ వివాహ మహోత్సవం లేదా యానివర్సరీ అనేది గుర్తుంచుకున్నటువంటి కుమారులు కుమార్తెలు చాలా తక్కువ మందని మనం గమనించవచ్చు. తర్వాత అతని ప్రార్థన దేవుడు ఆలకించుడు. నీవు తల్లిని తండ్రిని గౌరవించి వారిని ప్రేమించినట్లయితే నీ ప్రార్థన ఆలకించబడుతుంది. మనం ప్రార్థన చేయడం అంటే 4 విషయాల్ని గట్టిగా మనం గుర్తుంచుకున్నప్పుడే దేవునితో మన ప్రార్థన సంపూర్ణమవుతుందని తెలుసు. దేవుణ్ణి పూర్ణ మనస్సుతోని, పూర్ణ ఆత్మతోని, పూర్ణ దేహంతోని, పూర్ణ శక్తితోని నీవు ప్రార్థించినప్పుడే నీ ప్రార్థన సంపూర్ణమవుతుంది, అది ఆలకించబడుతుంది. అట్లు కాకుండా అదే 4 ఉపయోగించి నీ తల్లిదండ్రుల్ని నీవు గౌరవించి నీవు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన కూడా ఆలకించబడుతుందని నేటి మొదటి పట్టణం మనకి తెలియజేస్తోంది. తండ్రిని ఆదరించేవాడు దీర్ఘాయుష్మంతుడవును. నాకు దీర్ఘాయుష్ చాలా కాలం, నేను 100 ఏళ్ళు బ్రతకాలి అని నీవు ఆశిస్తే దానికి సీక్రెట్ ఏంటిది అంటే నీ తండ్రిని తల్లిని నీవు గౌరవించు. ఆశీర్వాదం నీకు తండ్రి దేవుడు వసగుతాడు, నీకు దీర్ఘాయుషునిస్తాడు. తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. మనం మొదట్లో తెలుసుకున్నట్టు ఈ కుటుంబంలో, పవిత్ర కుటుంబంలో ఉన్నటువంటి 3 కూడా వారి జీవితాల్లో మనం మొట్టమొదటిగా చూసింది ఏంటంటే విధేయత. నీవు తల్లిని తండ్రిని చూసుకొని తల్లిని సంతోషపెట్టినట్లయితే నీవు దేవునికి కూడా విధేయుడవైనట్లే. ఎందుకంటే మనం సువిశేష పట్టణంలో చూసాం, యేసు ప్రభు తల్లిదండ్రులతో వెళ్ళి వారికి విధేయుడై జీవించెను. అంటే దేవుడే తల్లిదండ్రులకి విధేయుడై జీవించాలి అని మనకి నేర్పిస్తున్నప్పుడు అదే ఆశీర్వాదాన్ని నీవు పొందాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని నీవు విధేయుడిగా జీవించాలి. వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూసుకొనుము. ఈ ముసలోడు వాసన వస్తున్నాడు, ఈయన పక్కన ఎలా కూర్చున్నది, ఈయనకి ఒంటికి పోయినప్పుడు సోయి లేకుండా పోతుంది, ఎట్లా అక్కడ కూర్చున్నది అంటే ఇదే కార్యాలని కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే నువ్వు ఆయన పక్కన ఉన్నప్పుడు నువ్వు చేసిన పని కూడా ఇదే. నువ్వు ఇలా పని చేసావని పడకలో నీ ఒంటికి పోసావని నీ తండ్రి కానీ నీ తండ్రి కానీ నీ తీసి పక్కన పెట్టలేదు, దాన్ని శుభ్రం చేసి నిన్ను గొప్పగా ప్రేమించారు. కాబట్టి అదే ప్రేమని తిరిగి నీవు చూపించినట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని నీవు పొందుతావు. అతడు జీవించి ఉన్నంత వరకు కష్టపెట్టకుము. నువ్వు చేసిన ప్రతి తండ్రి మనస్సుని నొచ్చుకునే విధంగా నువ్వు చేసిన ప్రతిసారి కూడా ఆయన కూడా తిరిగి తన జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే ఇదే కార్యాలు నువ్వు చేసావు. ఆ రోజు నేను నిన్ను చీదరించుకోలేదు కదా, ఈరోజు ఎందుకు నా కొడుకు నన్ను చీదరించుకుంటున్నాడేటటువంటిది తండ్రి హృదయంలోకి వెళ్ళి అక్కడ బాధని కలుగచేస్తుంది. కాబట్టి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులని నీవు బాధ పెట్టకుము. అతనికి మతి తప్పినా నీవు ఆదరంతో చూడవలెను. నీవు బలముగా ఆరోగ్యముగా ఉన్నావు కనుక అతన్ని అలక్ష్యము చేరాదు. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు. నువ్వు తల్లిదండ్రులకు ఏమి చేసినా కూడా దేవుడు విస్మరించడు. అంటే నీకు తగిన ప్రతిఫలాన్ని ఆ దేవాదేవుడు వసగుతాడనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకొనుము. ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసిపెట్టు. నీవు చూపించేటటువంటి కరుణ తండ్రి దేవుని దగ్గర నుంచి నీకు కూడా నీ పాపముల నుండి విముక్తి పొందడానికి ఆయన తన కరుణను నీపై ప్రసరింపజేస్తాడనే విషయాల్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు మనం చదువుకున్నటువంటి మొదటి పట్టణంలో మొత్తం మనకి చెప్పేదంటే తల్లిదండ్రుల ఎడల ఆ మొదటి ఆజ్ఞ, మానవ జీవితానికి సంబంధించినటువంటి మొదటి ఆజ్ఞ, తల్లిదండ్రులను గౌరవింపుము అనే విషయాన్ని లోతుగా అర్థం చేసుకునే వారి ఎడల మనము ఎలా ప్రవర్తించాలి, వారిని ఏ విధంగా మనం ప్రేమించాలనే విషయాల్ని లోతుగా మనకి అర్థమయ్యే విధముగా విడమర్చి ఈ మొదటి పట్టణం మనకు తెలియజేస్తుంది. పవిత్రత నీ కుటుంబములో సంతరించుకోవాలి. నీ కుటుంబము పవిత్రమనర్పబడాలి అంటే మొట్టమొదటిది నీ తల్లిదండ్రుల్ని నీవు దేవుడు చెప్పిన విధముగా వారిని ప్రేమింపుము, గౌరవింపుము, ఆదరింపుము, వారిని సన్మానింపుము, నిరంతరం వారికి కృతజ్ఞులై జీవింపుము. నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవాలయంలోకి వచ్చి నాకు ఇది కావాలి అది కావాలని తండ్రి దేవుని పూజల ద్వారా నీ జపము ద్వారా నీవు ప్రార్థన చేస్తావు. కానీ ఇవన్నీ నీ తండ్రిని అడగకుండానే ఆయన అమ్మ నాన్న తల్లిదండ్రులు అవన్నీ కూడా నీకు నెరవేర్చి అడగకుండానే నీకు వాళ్ళు ఒసగి ఉన్నారు. వారికి నీవు కృతజ్ఞుడివై జీవించాలంటే రెండవ విషయం ఏంటంటే కుటుంబంలో మనం అలవర్చుకోవాల్సింది కృతజ్ఞతా భావాన్ని సంపూర్ణంగా కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ కూడా డాడీ మమ్మీ నేను నీకు కృతజ్ఞుడై ఉన్నాను,
అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకుండా వాళ్ళకి తేట తెల్లం విధంగా నువ్వు చెప్పినట్లయితే నీవు దేవుని ఆశీస్సుల్ని పొందుతావు. దేవుడు ఇచ్చే సకల వరాల్ని తల్లిదండ్రుల ద్వారా మనకు ఆల్రెడీ ఆయన అడగకుండానే ప్రసాదించున్నాడనే విషయాన్ని మనం గుర్తుంచుకొని ప్రాక్టికల్గా క్రైస్తవ జీవితాన్ని జీవించాలి అంటే దేవుని యొక్క వాక్కుని మనం ఆచరించి దాన్ని జీవించినప్పుడే ఆశీర్వాదాలు మనకి దొరుకుతాయి. తర్వాత మనం చదువుకున్నటువంటి 2వ పట్టణంలోకి వచ్చినట్లయితే, సోదరులారా, మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులు, ప్రియులైన వారు కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొను. ఇవన్నీ ఎవరి సొంతం అంటే ఆత్మ సర్వేశ్వరుడు. తిరు కుటుంబాన్ని ఏర్పరిచినప్పుడు తండ్రి దేవుడు ప్రణాళిక మొదలు పెడుతున్నాడు, ఆత్మదేవుని పంపిస్తున్నాడు. తర్వాత పుత్రుడైన సర్వేశ్వరుడైన యేసు ప్రభు ఆ కుటుంబంలో ప్రవేశిస్తున్నాడు. అంటే కుటుంబంలో మనము ఇన్స్టాల్ చేసుకొని ఆపరేట్ చేసేటటువంటి సిస్టమ్, కంప్యూటర్కి ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. అదేవిధంగా ఫ్యామిలీకి కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అంటే దయని కలిగి ఉండాలి, కనికరాన్ని, వినయాన్ని, సాత్వికతని, ఓర్పుని మనం అలవర్చుకోవాలి. ఇవన్నీ ఉంటేనే నీ కుటుంబము పవిత్రపరచబడుతుంది. ఆత్మ సర్వేశ్వరుని చిత్తము, ఆయన ఇచ్చేటటువంటి ఫలాలను నీవు స్వీకరించి ఆనందించినప్పుడే నీ కుటుంబము పవిత్రమనర్చబడుతుంది అనే విషయం మనం గమనించాలి. తరువాత ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగిన ఎడల ఒకరిని ఒకరు సహించు క్షమింపవలను. 2వ విషయం, ఆత్మ వరాల్ని, ఆత్మ ఫలాల్ని నీవు ఆరగించాలి. తర్వాత క్షమాగుణాన్ని నీవు అలవర్చుకోవాలి. క్షమని ఎన్ని కష్టాలు ఎదురైన మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా మీరందరూ కూడా దేవుని దేహము అనేటటువంటి దాన్ని గుర్తుంచుకొని క్షమాగుణాన్ని మనం కలిగి ఉండాలి. మిమ్మల్ని ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలను. వీనికంటే అధికముగా ప్రేమను అలవర్చుకోండి. 3వ విషయం ఏంటంటే, మొదటిది ఆత్మ ఫలాల్ని ఆరగించడం, 2వది క్షమని మనం అలవర్చుకోవడం, 3వది క్షమ కన్నా అధికముగా ప్రేమని కలిగి ఉండాలి. ఆ ప్రేమ అన్నిటిని కూడా సహిస్తుంది, అన్నిటిని కూడా ఐక్యమత్యముగా ఉండే విధముగా ప్రేమ మాత్రమే చేయగలదనే విషయాన్ని ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. క్రీస్తు ప్రసాదించిన శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ప్రేమని సంపూర్ణంగా పొందినట్లయితే 4వ విషయం ఏంటంటే శాంతి మీ కుటుంబం అందు సంపూర్ణంగా ఉంటుంది. శాంతి, యేసు ప్రభు జన్మించినప్పుడు దూతలందరూ కూడా ఈ యొక్క భూలోకాన్ని మొత్తం శాంతి కలుగునుగాక అనే గానముని వాళ్ళు ఆలపించి ఉన్నారు. అదే శాంతి సందేశాన్ని ప్రభు పునరుత్థానమైన తర్వాత కూడా తన శిష్యులకి శాంతి వరాన్ని ఇస్తున్నాడు. మన కుటుంబాల్లో శాంతి లేదు, వారు కొట్లాడుతున్నారు, వీళ్ళు కొట్లాడుతున్నారు, తండ్రి తల్లికి పడతలేదు, పిల్లలకి పడతలేదు, భార్యాభర్తలు పడతలేదు, ఎన్నో రకాల సమస్యల్ని మనము ఇక్కడ తీసుకొచ్చి పూజ మనవుల్లో ఉద్దేశాలలో మనం సమర్పిస్తూ ఉంటాం. అయితే గమనించవలసింది ఒకటి ఏంటంటే, ఈ శాంతి అనేది దేవుడు మీకు వరముగా ఇస్తుంది. ఆ శాంతి ఎప్పుడు ఉంటుందంటే నీ కుటుంబంలో దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవించడం మొదలుపెట్టినట్లే. కుటుంబ జీవితాన్ని జీవించాలి అంటే ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక టైం టేబుల్ అంటుంది, ఒక రూల్ ఆఫ్ కండక్ట్ అనేది కూడా మన కుటుంబాల్లో మనం అలవర్చుకున్నప్పుడే ఈ శాంతి నీ కుటుంబాల్లో వర్ధిల్లుతుంది. ఎందుకంటే మీరందరూ ఒకే శరీరముగా, తిరుసభ యేసు ప్రభు యొక్క శరీరముగా మనకి పౌలు తెలియజేస్తున్నాడు. అదే విధముగా కాకుండా నీ కుటుంబము కూడా దేవుని దేహమే అనే విషయాన్ని నీవు గమనించినప్పుడు, దేవుని దేహంలో ఉన్నటువంటి వివిధ భాగాలని, వివిధ అవయవాలని ఏ విధంగా నీవు గౌరవించాలో నేర్చుకుంటే నీ కుటుంబం అంటే నీ దేహంలో శాంతి నెలకొనబడుతుంది. మనకి తిరుసభ బోధన ద్వారా తెలియజేసేటువంటి విషయం కూడా, ప్రతి కుటుంబము కూడా చిన్ని తిరుసభ అని మనకి తిరుసభ బోధిస్తూ ఉంది. అంటే నీవు సంఘములో దివ్యబలి పూజ దేవాలయంలోకి, మీ గుడిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే నీవు తిరుసభగా అక్కడ ఉండవు. నీ కుటుంబంలో ఉన్నప్పుడు కూడా నీవు చిన్ని తిరుసభవే. అక్కడ తిత్వైక సర్వేశ్వరుడు జీవిస్తున్నాడు. ఈ యొక్క పవిత్ర కుటుంబము కూడా మీతో కలిసి సమ్మిళితమై మిమ్మల్ని నిరంతరము ప్రేమలో, శాంతిలో జీవించడానికి నిరంతరం సహాయం చేస్తూనే ఉందనే విషయాన్ని మనం గమనించాలి. క్రీస్తు సందేశం హృదయంలో సమృద్ధిగా ఉండవలను.
ప్రార్థన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే క్రీస్తు సందేశం అంటే దేవుని వాక్కు మీ హృదయాలలో సంపూర్ణంగా నిండి ఉండాలి. అంటే మనం ఒకరికొకరు దేవుని వాక్యాన్ని గురించి ప్రబోధించుకోవాలి. ఒకరు తప్పుగా వెళ్ళినప్పుడు దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది కాబట్టి మనం ఈ విధంగా జీవించాలి అని ఒకరిని ఒకరు హెచ్చరిస్తూ దేవుని వాక్యాన్ని ఒకరికొకరు మనం తెలియజేసుకుంటూ జీవించాలి. పూర్తి విజ్ఞతతో ఒకరు ఒకరు బోధించుకొనొచ్చు, బుద్ధి చెప్పుకొనవలెను. సువార్త పరిచర్యని ఒకరు ఒకరు చేసుకున్న తర్వాత కుటుంబంలో మనం చేయవలసిన విషయం ఏంటంటే కుటుంబ ప్రార్థన గురించి కూడా ఈ యొక్క పట్టణంలో మనకి పౌలు తెలియజేస్తున్నాడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు, మీ హృదయాంతరాలము నుండి దేవుని కృతజ్ఞతను తెలుపుచు గానము చేయుడు. అంటే ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నారో గమనించండి. ఈ ప్రార్థన లేనప్పుడు కుటుంబంలో పవిత్రత అనేది చోటు చేసుకోదు. ప్రార్థన లేకపోతే అపవాదు లోనకు వస్తున్నాడు. సైతాన్ యొక్క ఫలములు అంటే అశాంతి, ద్వేషము, కోపము, క్రోధం, ఇవన్నీ మీరు మీ కుటుంబంలో గమనిస్తున్నారంటే మీ కుటుంబాన్ని పాలించేది అపవాది అనే విషయాన్ని మర్చిపోవద్దు. వాటన్నిటిని తొలగించాలి అంటే మనందరము కూడా పశ్చాత్తాపం చెంది ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకుంటూ తిరిగి తండ్రి దేవుని, త్రిత్వైక దేవుని సన్నిధిని మన కుటుంబాల్లో నిలుపుకోవాలి. దాని కొరకు మనం ప్రయత్నించినప్పుడే మనం తిరిగి పవిత్రతను పొందుతామనే విషయాన్ని గమనించాలి. తర్వాత చివరిలో పౌలు మనకు తెలియజేసిందంటే కుటుంబంలో ఉన్నటువంటి 3 వ్యక్తులు, భార్య, భర్త, పిల్లలు. భార్య భర్త ఎడల గౌరవాన్ని చూపించాలంటే ఎల్లప్పుడూ కూడా గౌరవం అనేటటువంటి విషయంలో భార్య సంపూర్ణంగా పరిపూర్ణతని కలిగి ఉండాలి. రెండవది భర్త ప్రేమని చూపించాలి. భార్య ఎడల ఎప్పుడు కఠినంగా కాకుండా ప్రేమతోని చూపించాలి. ప్రేమను చూపిస్తూ ఎల్లప్పుడూ అన్యోన్యంగా జీవించాలి. కుమారులు విధేయతని చూపించాలి. బిడ్డలందరూ కూడా విధేయతని కుటుంబంలో తల్లిదండ్రులకు చూపించినట్లయితే మీ కుటుంబం ఎల్లప్పుడూ కూడా తిరు కుటుంబం వలె దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ పవిత్రముగా జీవించడానికి కావాల్సినటువంటి అనుగ్రహం లభిస్తుంది. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక్కడ తల్లి ఆ గౌరవాన్ని, తండ్రి ప్రేమను, పిల్లలు విధేయతను ఎల్లప్పుడూ అలవర్చుకొని జీవించాలి. నీ కుటుంబం పవిత్రంగా ఉండాలి అంటే తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రార్థనలో ఉండాలి, తరువాత క్షమాగుణాన్ని, ప్రేమను నింపుకోవాలి. మన బాధ్యత ఏంది కుటుంబంలో? తండ్రి బాధ్యత ప్రేమించడం, తల్లి బాధ్యత గౌరవించడం, కుమారుల బాధ్యత విధేయించడం. ఈ 3 గుణాలని మనం నింపుకున్నట్లయితే కుటుంబం పవిత్రీకృతం అవుతుంది. దేవుని ఆశీస్సులు మనపై మెండుగా ఉంటాయి. అందరం నించుని మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారములోనై పాటుపడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పవిత్ర కుటుంబము పండుగను జరుపుకొనుచున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన పవిత్ర శ్రీ సభ కొరకు, మన భారతదేశం కొరకు, మన కుటుంబాల కోసం, మన తలంపుల కోసం ప్రార్థించుదాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శ్రీసభ కొరకు ప్రార్థన. మా పవిత్ర శ్రీసభ పాలకులు, పావన జనక ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ప్రియతమ పీఠాధిపతులను, మా తదితర పీఠాధిపతులను, గురువులను, దైవాంకితులను, మఠవాసులను, స్వార్థికులను, ఉపదేశులను దండిగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నాయకుల కొరకు ప్రార్థన. మా భారతదేశ నాయకులను, మా రాష్ట్ర నాయకులను, మా ప్రాంత నాయకులను మీకు సమర్పిస్తున్నాము. మా పవిత్ర భారతదేశంలోని కుటుంబాలను పటిష్టపరచి, కుటుంబాలలో శాంతి సమాధానములతో వర్ధిల్లినట్లు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి, కుటుంబాలలో సంతోషము, ఆనందము, ఆత్మీయతలతో అలరారునట్లు కృషి చేయనట్లు మా దేశంలోని నాయకులందరినీ దండిగా ఆశీర్వదించమని
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు ప్రార్థన. మీరు స్థాపించిన కుటుంబ వ్యవస్థలో భాగమైన మా కుటుంబాలు జేసు మరియ జోజప్పంలా తిరు పవిత్ర కుటుంబమును పోలినట్లుగా మా కుటుంబాలు ఆదర్శవంతముగా ప్రేమానురాగాలతో ఆత్మీయతలు అలరారునట్లు మా కుటుంబాలను ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన. అనారోగ్యముతో అస్వస్థతతో కుటుంబాలలో నిర్లక్ష్యానికి అశ్రద్ధకు గురై బాధలు అనుభవిస్తున్న వ్యాధిగ్రస్తులలో మీ యందు విశ్వాసం పెరిగి కుటుంబ సభ్యుల సహాయ సహకారములతో త్వరగా కోలుకున్నట్లు ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థన. మా శ్రీ సభలో, మా సమాజములో, మా గ్రామంలో విడాకులు తీసుకొని ఒంటరి జీవితానికి అలవాటు పడి మనస్పర్ధలతో అపార్థలతో విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము. వారు మరలా కలిసి జీవించే భాగ్యం దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిగల పరమపిత 2025 సంవత్సరముతో జూబిలీ సంవత్సరంలో ప్రవేశించినటువంటి మీ తిరుసభను ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. ప్రతి కుటుంబంలో కూడా క్రీస్తు ప్రభువునందు సంపూర్ణ నమ్మకము కలిగి ప్రభువే మా నమ్మకం అనేటటువంటి సత్యాన్ని జీవిస్తూ ఆయన వాక్యానుసారముగా మేము నడుచుకుంటూ మా జీవితాలను ధన్యం చేసుకుంటూ మీ యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి అనుగ్రహాన్ని మాకు దయచేయమని వేడుకొనుచున్నాము. తిరుసభలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ జూబిలీ సంవత్సరంలో మీ ప్రేమను ఎన్నో రెట్లు ఎక్కువగా పొందుకొని పవిత్ర జీవితాన్ని జీవించడానికి వారి జీవితాలను నిరంతరం మలుచుకుంటూ మీకు సన్నిహితముగా జీవించేటటువంటి భాగ్యాన్ని దయచేయమని వేడుకొనుచున్నాము. ఈ యొక్క జూబిలీ సంవత్సరంలో మీ తిరుసభని పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురు గారిని, వివిధ ప్రాంతాలలో తిరుసభని పాలిస్తున్నటువంటి పీఠాధిపతుల కొరకు, విచారణ గురువుల కొరకు ఈ జూబిలీ మహోత్సవంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి సంపూర్ణ పవిత్రతను వారికి దయచేసి మీ యందు వారికి ఎనలేని ప్రేమ కలిగే విధముగా దీవించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థించుదాం. సర్వశక్తిగల సర్వేశ్వర, మీ బిడ్డల కుటుంబాలలో ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఐకమత్యముతో కుటుంబ సభ్యులు అందరూ ఆత్మీయ రాగాలతో మీ దైవాశీర్వాదములతో అలరారునట్లు ఆశీర్వదింపుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, నా సర్వము నా సకలము నా సర్వము నా సకలము నీకే సమర్పింతును, నీకే సమర్పింతును. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్వలం ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము అర్పించి ఈ సమాధాన బలిదానములను దయతో స్వీకరింపుము. దేవుని కన్యమాత యొక్కయు పునీత యోసేపు యొక్కయు విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా కుటుంబములను మీ ప్రేమలోనూ శాంతిలోనూ స్థిరపరచుదు కొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన వాక్కు శరీరధారి అయిన పరమరహస్యము ద్వారా మీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుణ్ణి గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి కలుగుదుముగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక ధర్మలన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు శిలువలో అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై శిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును,
మా పూలంతోని అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడివారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సుప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను.
నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కలిసి మెలసి కదలి రారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరి కతోలికులారా. కలిసి మెలసి కదలి రారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోలరి కతోలికులారా. కరుణామయ వరదాన నిధి దైవ ప్రజలారా, శరణాగత సంరక్షనిధి స్వామి హితులారా. కరుణామయ వరదాన నిధి దైవ ప్రజలారా, శరణాగత సంరక్షనిధి స్వామి హితులారా. కతోలికులారా, క్రీస్తు జనులారా, కతోలికులారా, క్రీస్తు జనులారా. ప్రార్థించుదము. కరుణాపూరితులైన తండ్రి, పరలోకము నుండి ప్రసాదింపబడిన దివ్య సంస్కారముతో మీరు సంతృప్తిపరచిన వారు పవిత్ర కుటుంబపు ఆదర్శమును పాటించినట్లు చేయుము. ఈ జీవిత బాధలను అధిగమించిన అనంతరము యేసు మరియా యోసేపుల ప్రత్యక్ష దర్శనమునకు వారు పాత్రులను అగునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తము వెతికి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తము వెదికి అనుగ్రహం కురిపించుమా. యేసుదేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నాం. యేసుదేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నాం. పరిశుద్ధ రక్తంతో కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా. మా కుటుంబాన్ని నడిపించుమా.
యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు